హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం లిస్టింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్, ఫిల్టర్స్, ఫైల్ టైప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ లిస్టింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. మనం లినక్స్ సిస్టమ్ అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో మనం ఓ పర్టికులర్ లొకేషన్లో, ఓ పర్టికులర్ పాత్లో ఫైల్స్ ఏమున్నాయి, డైరెక్టరీస్ ఏమున్నాయి చూడాలి. అంటే ఫస్ట్ నేను ఎక్కడున్నానో ఫస్ట్ మీరు చూసుకోవాలి. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, టు రన్ ఎనీథింగ్, టు క్రియేట్ ఎనీథింగ్, మీరు ఏ పాత్‌లో ఉన్నారో ఫస్ట్ మీరు తెలుసుకొని, మీరు అక్కడ రన్ చేయాలనుకుంటే రన్ చేయండి. క్రియేట్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఫస్ట్ మీరు ఏ లొకేషన్‌లో ఉన్నారో తెలుసుకోండి. ఇది అంతేగాని ఏ లొకేషన్‌లో ఉన్నారో తెలియకుండా మీరు ఒక లొకేషన్‌లో క్రియేట్ చేయాల్సింది ఇంకో లొకేషన్‌లో క్రియేట్ చేయడము, ఇలాంటివి చేయకండి. సో పీడబ్ల్యూడీ అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో తెలుసుకోండి. ఓకే. సో అది మాత్రం కాన్షియస్‌గా తెలుసుకొని మీరు రన్ చేయండి. సో మనం రూట్‌లో ఉన్నాం. ఈ రూట్ అనే పాత్‌లో ఫైల్స్ ఏమున్నాయి, డైరెక్టరీస్ ఏమున్నాయి అని తెలుసుకోవాలంటే ఎల్ఎస్. ఎల్ఎస్ అనగానే మనకి ఫైల్స్, డైరెక్టరీస్ కనిపిస్తాయి. ఇది మనకి హారిజాంటల్‌గా కనిపిస్తున్నాయి. అవునా? హారిజాంటల్‌గా. నాకు కాకుండా వెర్టికల్‌గా కావాలి అండ్ మోర్ డీటెయిల్స్ కావాలి. ఎల్ఎస్-ఎల్ లాంగ్ లిస్టింగ్ ఇలా వస్తుంది. ఎల్ఎస్-ఎల్ అంటే మనకి ఫైలు, డైరెక్టరీ, మిగతా ఇన్ఫర్మేషన్. ఓకే. ఎవరు ఓనరు, ఏ పర్మిషన్స్ ఉన్నాయి ఆ ఫైల్‌కి, డైరెక్టరీకి, ఓకే. ఎప్పుడు క్రియేట్ అయింది, ఇవన్నీ వస్తాయి. ఎల్ అంటే. ఓకే. సో ఇవి అయితే ఇందులో ఫైల్ ఏది, డైరెక్టరీ ఏది? సింపుల్‌గా మీకు ఒక ఐడియాకొచ్చుంటారు. ఏంటంటే ఈ బ్లూ కలర్ ఉన్నది డైరెక్టరీ అండి. ఈ వైట్ కలర్ నేమ్‌తో ఉన్నది ఫైల్ అండి అని ఒక ఐడియాకొచ్చుంటారు. అవునా? కరెక్టే. బట్ ఇలా మనం ఐడెంటిఫై చేయకూడదు. కలర్ బేస్ మీద ఫైల్‌ని, డైరెక్టరీని ఐడెంటిఫై చేయకూడదు. ఓకే. ఇప్పుడు ఈ టూల్‌లో ఇలా వచ్చింది. నేను కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ చేశాను. లినక్స్ సర్వర్‌ని కనెక్ట్ అవ్వాలంటే ఓన్లీ ఈ టూల్స్ అవసరం లేదండి. ఈ టూల్స్ అవసరం లేదు. ఈ పుట్టి అవసరం లేదు. ప్లస్ ఈ టూల్ అవసరం లేదు. ఎందుకంటే లినక్స్‌ని కనెక్ట్ అవ్వాలంటే, ఎనీ లినక్స్ సర్వర్‌ని కనెక్ట్ అవ్వాలంటే ఎస్ఎస్హెచ్ అనే ప్రోటోకాల్ మీదే కనెక్ట్ అవుతాం. సెక్యూర్ షెల్. దీని గురించి మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్‌లో డీటెయిల్‌గా మాట్లాడతాం. ఈ ఎస్ఎస్హెచ్ అనే ఈ ప్రోటోకాల్‌తో మనం కనెక్ట్ అవుతాం లినక్స్ సర్వర్స్. అయితే నేనేం చేస్తాను, కమాండ్ ప్రాంప్ట్ నుంచి కనెక్ట్ అవుతా. సారీ. ఎస్ఎస్హెచ్ 192.168.223.10. సో నేనేం చేస్తా, ఇలా కనెక్ట్ అవుతా. ఓకే. ఏమంటుంది? ఓకే. టెల్‌నెట్ రూట్ @192.168.223.10. 22. ఓకే. ఇది సెక్యూరిటీ. సో నేను ఓకే. తర్వాత దీని గురించి మనం చూద్దాం. ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూ. మనం అది కీని అయితే నేను కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు మనం. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా లినక్స్ సర్వర్‌ని కనెక్ట్ అవ్వచ్చు. సో అప్పుడు కలర్ కోడింగ్ రాకపోవచ్చు. సో మనం ఒక ఫైల్‌ని, డైరెక్టరీని ఐడెంటిఫై చేయాలంటే నాట్ బేస్డ్ ఆన్ ద కలర్ కోడింగ్. కలర్ కోడింగ్‌తో మనం ఐడెంటిఫై చేయకూడదు. సో ఇప్పుడు మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే
డి అనేది ఉంది చూసారా? డి అంటే డైరెక్టరీ. డి అంటే డైరెక్టరీ. ఈ హైఫన్ ఉందా? ఇది నార్మల్ ఫైల్. సో, ఈ హైఫన్ ఉంటే దిస్ ఇస్ నార్మల్ ఫైల్. ఇక్కడ డి ఉంటే డైరెక్టరీ. ఇలా ఐడెంటిఫై చేయాలి మనం. నాట్ బేస్డ్ ఆన్ ద కలర్. కలర్ బేస్ మీద ఐడెంటిఫై చేయడం కాదు. మనం డి అయితే ఇగో డైరెక్టరీ అని ఉంటదిక్కడ. సో, ఇది డైరెక్టరీ. హైఫన్ ఉంటే ఇది ఫైల్. ఇలా ఐడెంటిఫై చేయాలి. ఓకే. హ్మ్. నెక్స్ట్. అయితే ఎల్ఎస్-ఎల్ అంటే లాంగ్ లిస్ట్ ఇలా వస్తది. ఎల్ఎల్ అన్నా వస్తది. ఎల్ఎల్ అన్నా, ఎల్ఎస్-ఎల్ అన్నా మనకి లాంగ్ లిస్ట్‌లో వస్తదనమాట. ఓకే. అయితే ఇప్పుడు పర్టిక్యులర్ ఫైల్ ఇప్పుడు ఇక్కడ ఎల్ఎస్-ఎల్ ఆర్ ఎల్ఎల్ అనగానే మనకి రియల్ టైమ్‌లో చాలా పెద్ద లిస్ట్ వస్తా ఉంటది. ఇప్పుడు ఇది ట్రైనింగ్ మిషన్ కాబట్టి, న్యూలీ ఇన్‌స్టాల్డ్ మిషన్ కాబట్టి ఇందులో డేటా ఎక్కువ లేదు. బట్ రియల్ టైమ్‌లో చాలా డేటా ఉంటుంది. సో, ప్రతి పాత్‌లోని డేటా ఎక్కువ ఉంటుంది. అది కొన్ని పేజెస్ డేటా ఉంటుంది. అయితే ఒక పర్టిక్యులర్ ఫైల్‌ని మనం చూడాలి అంటే, ఇప్పుడు హెలో అని ఉంది కదా! ఎల్ఎస్-హెల్ హెలో అంటే ఆ పర్టిక్యులర్ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. చూసారా? ఎల్ హెలో అంటే ఆ హెలో అనే ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్. పర్మిషన్స్ ఏమున్నాయి? ఎవరు ఓనరు? గ్రూప్ ఓనర్ ఎవరు? అండ్ ఎప్పుడు క్రియేట్ అయింది? ఓకే. బైట్స్ ఏంటి? నెక్స్ట్ టైమ్ ఏంటి? ఏ టైమ్‌లో క్రియేట్ అయింది? అండ్ నేమ్. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి వస్తదన్నమాట. నెక్స్ట్ ఎల్ఎస్-ఏఎల్. ఎల్ఎస్-ఏఎల్ అంటే మనకి షోస్ ద ఫైల్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ మోడిఫికేషన్ డేట్. అసెండింగ్ ఆర్డర్‌లో మనకి కనిపిస్తాయి. ఇవన్నీ. ఏ తర్వాత ఇది డాట్, తర్వాత ఏ, తర్వాత మనకి బి, సి, డి ఇలా అసెండింగ్ ఆర్డర్‌లో కనిపిస్తాయి. అలా కాకుండా మనకి ఎందుకంటే రియల్ టైమ్‌లో హ్యూజ్ డేటా ఉంటుంది. ఆ హ్యూజ్ డేటాలో మనం ఏ ఫైల్‌ని చూడాలనుకుంటున్నామో, ఏ డైరెక్టరీని చూడాలనుకుంటున్నామో లేదా వెతకాలంటే ఇలా మనం చేయాలి. సో, నేను హెచ్ స్టార్ అంటాను. అంటే ఇక్కడ ఏం అర్థమైంది మీకు? హెచ్‌తో స్టార్ట్ అయిన ఫైల్స్ ఏమున్నాయి? డైరెక్టరీస్ ఏమున్నాయి? ఎల్ఎన్ సారీ. హెచ్ స్టార్ ఇలా వస్తాయి. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు నాకు డైరెక్టరీస్ కావాలి. ఓకే. డైరెక్టరీస్ కావాలి. అంటే డైరెక్టరీ లిస్టింగ్ ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయో కావాలి. ఎల్ఎస్-ఎల్‌డి ఓకే. నేను రూట్‌లో స్టార్ ఇస్తా. సో, రూట్‌లో మనకి డైరెక్టరీస్ ఏమున్నాయో ఇగోండి. మనకి డైరెక్టరీస్ కనిపిస్తాయి. ఈ రూట్ డైరెక్టరీలో డైరెక్టరీస్ ఏమున్నాయి. లేదా ఇలా ఇచ్చాననుకోండి. ఇలా ఇస్తే ఈ పాత్‌లో డైరెక్టరీస్ ఏమున్నాయి. చూసారా? ఓన్లీ డైరెక్టరీస్ వస్తున్నాయి. అంటే రూట్‌లో మనకి డైరెక్టరీస్ ఏమున్నాయో కనిపిస్తుంది. చూసారా? ఇలా మనం ఓన్లీ డైరెక్టరీస్‌ని చూడాలంటే ఇలా చూడొచ్చు. ఎల్ఎస్-ఎల్‌డి. ఎల్ఎస్-ఎల్‌డి. ఇగో ఎల్ఎస్-ఎల్‌డి స్టార్ అంటే ఇలా. ఈ రూట్‌లో మనకి ఉన్న డైరెక్టరీస్ అన్నీ కనిపిస్తాయి.
ఒక పర్టిక్యులర్ డైరెక్టరీని మనం చూడాలి అంటే ఓకే. ls-ld అనిచ్చి మనం ఇక్కడ డైరెక్టరీ వరల్డ్ ఉంది. సో, పర్టిక్యులర్ డైరెక్టరీ యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలంటే మనం ls-ld వరల్డ్ అని ఇవ్వచ్చు. ఆ డైరెక్టరీ నేమ్. ఓకే. అయితే ఇంకొకటి మనం ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫైల్ నాకు ఏ ఉండాలి లేదా బి ఉండాలి. అంటే ఒక ఫైల్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ ఈ నేమ్‌తో ఈ లెటర్‌తో స్టార్ట్ అయినవి నాకు కావాలి. అంటే ls ఏ ఈ. ఏ అంటే ఏతో స్టార్ట్ అయినవి, ఈతో స్టార్ట్ అయినవి కావాలి. నాకు ఈ వద్దు. ఏ, డబ్ల్యూ అంటా. ఓకే. స్టార్. ఓకే. స్పేస్ ఇవ్వలేదు. ఏతో స్టార్ట్ అయినవి వచ్చాయి. లేదా ఈతో డబ్ల్యూతో స్టార్ట్ అయినవి. డబ్ల్యూతో స్టార్ట్ అయినవి నేను ఏ లేకపోతే ఏహెచ్ అంటాను. ఓకే. ఏతో స్టార్ట్ అయిన ఫైల్స్, హెచ్‌తో స్టార్ట్ అయిన ఫైల్స్ వచ్చాయి. -ld అనిచ్చి నేను ఇలా ఇస్తాను. డబ్ల్యూ అనేద్దాం. ఓకే. ఏతో స్టార్ట్ అయినవి అండ్ డబ్ల్యూతో స్టార్ట్ అయిన ఫైల్స్ ఐ మీన్ డైరెక్టరీస్ వచ్చాయి. ఇలా మనం ఏ ఆర్ ఇంకొక లెటర్. సో, ఈ 2 లెటర్స్‌తో స్టార్ట్ అయిన ఫైల్స్ కానీ, డైరెక్టరీస్ కానీ ఉంటే మనకి కనిపిస్తాయి. ఓకే. అలా కాకుండా ఇప్పుడు ఈ కమాండ్ ఏంటి? ఏతో అండ్ డబ్ల్యూతో స్టార్ట్ అయినవి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ వచ్చాయి. ఇవి కాకుండా మిగతావి రావాలి నాకు. ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఇవ్వండి. ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఇస్తే ఎక్సెప్ట్ దీస్ 2 రిమైనింగ్ వస్తాయి. ఇదిగోండి. ఎక్సెప్ట్ దీస్ 2 ఇప్పుడు ఏతో స్టార్ట్ అయినవి ఏమైనా వచ్చాయా ఇక్కడ? రాలేదు. డబ్ల్యూతో స్టార్ట్ అయినవి ఏమైనా వచ్చాయా? రాలేదు. ఇవి డైరెక్టరీస్. డబ్ల్యూతో స్టార్ట్ అయిన డైరెక్టరీ ఏమైనా వచ్చిందా? ఇవి డైరెక్టరీస్ రాలేదు. ఇవి ఫైల్స్. ఏతో స్టార్ట్ అయినవంటే అనకొండ అండ్ వరల్డ్. ఈ 2 కాకుండా మిగతా అన్నీ వచ్చాయి. ఎక్స్‌క్లమేషన్ మార్క్ నేనిక్కడ ఇస్తే ఇవి తప్పించి అంటే ఏతో, డబ్ల్యూతో స్టార్ట్ అయినవి కాకుండా మిగతా ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ వస్తాయి. ఇప్పుడు నాకు ఒక లెటర్ నుంచి ఇంకో లెటర్ మధ్యలో ఉన్న ఫైల్స్ అన్నీ కావాలి. ls అనిచ్చి ఏ -m అని ఇస్తాను. అంటే ఏ నుంచి ఏతో, బితో, సితో, డితో, ఈతో అలా m వరకు స్టార్ట్ అయిన ఫైల్స్ అన్నీ రావాలి. ఆ! ఓకే. డబ్ల్యూతో ఇలా అన్నా. ఓకే. రావాలి గదా! హ్మ్. ls C2Z అందాం. ఆ! ఏమైనా స్టార్ ఇవ్వాలి మర్చిపోయాను. అది నేను గూడా మర్చిపోతా ఉంటాను. ls ఏ నుంచి డి వరకు ఇచ్చి స్టార్ ఇవ్వాలి. డితో లేవా? ఓకే. డబ్ల్యూతో ఇస్తా. ఓకే. ఏ నుంచి
W వరకు మధ్యలో ఉన్న ఫైల్స్ అన్నీ వస్తాయి. ఏతో స్టార్ట్ అయిన ఫైల్స్, బితో స్టార్ట్ అయిన ఫైల్స్, సితో స్టార్ట్ అయిన ఫైల్స్ ఇన్ కేస్ ఉంటే, లేకపోతే రావు. ఆ పాత్లో ఉంటే వస్తాయి, లేకపోతే రావు. ఇలా మనం ఈ లిస్టింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అంటే మనం ఫైల్స్ని డైరెక్టరీస్ని ఇలా మనం లిస్ట్ చేయొచ్చు. ఇంకా ls-li అంటే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్కి ప్రతి ఫైల్కి లినక్స్లో ఆర్ డైరెక్టరీకి ఒక ఐనోడ్ నెంబర్ ఉంటుందండి. దిస్ ఇస్ కాల్డ్ ఐనోడ్ నెంబర్. ఈ ఐనోడ్ నెంబర్ ఏం చేస్తుంది? ట్రాకింగ్ ఆఫ్ ద ఫైల్ అండ్ డైరెక్టరీ. ఫైల్ సిస్టంలో ఫైల్ని డైరెక్టరీని ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు ట్రాక్ చేయాలి అంటే, ఫైల్ సిస్టమ్ ఎప్పుడైనా సరే అంటే ఫెయిల్ అయినప్పుడు, క్రాష్ అయినప్పుడు లెస్ అంటే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫెయిల్ అవ్వడానికి. ఎందుకంటే ఈ ఈ ఫైల్ అంటే ఈ ఐనోడ్ నంబర్ అనేది ఈ ఫైల్ ఆర్ డైరెక్టరీ యొక్క డేటా ఏం స్టోర్ కాదు అందులో. డేటా స్టోర్ కాదు. బట్ ఈ ట్రాక్ చేస్తా ఉంటది. ఈ ఫైల్‌ని డైరెక్టరీని ఫైల్ సిస్టమ్‌లో ట్రాక్ చేస్తా ఉంటది. ఆ ట్రాకింగ్ ఇన్ఫర్మేషను దాన్ని మెటాడేటా అంటాం. ఆ మెటాడేటా ఇన్ఫర్మేషను ఉంటుందన్నమాట. ఇలా చేయడం వల్ల అంటే ఈ ఐనోడ్ నంబర్ ప్రతి ఫైల్‌కి, డైరెక్టరీకి ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి ఫెయిల్యూర్స్ అంటే ఫైల్ సిస్టమ్ క్రాష్ ఆర్ ఫెయిల్యూర్స్ అనేవి తక్కువుంటాయి. ఇన్ కేస్ ఫెయిల్ అయినా సరే, మనకి ఫైల్ సిస్టమ్ ఫెయిల్ అయినా సరే, ఓకే. మనకి చాలా ఛాన్సెస్ ఉంటాయి టు రికవర్ ఈ ఐనోడ్ వల్ల. ఓకే. ఇది ఐనోడ్ గురించి నేనిక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్‌లో. ఇది చదవండి. నెక్స్ట్ మనం లినక్స్ సిస్టమ్‌లో టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఏ ఫైల్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. లినక్స్ సిస్టమ్‌లో ఇవ్వండి. హైఫన్ అని ఉంది కదా! దీన్నే మనం నార్మల్ ఫైల్ అంటాం. డి అంటే డైరెక్టరీ. ఎల్ అంటే లింక్ ఫైల్. బి ఉంటే బ్లాక్ ఫైల్. బ్లాక్ ఫైల్ అంటే హార్డ్‌వేర్‌కి సంబంధించిన డ్రైవర్స్ మనం అంటాం కదా! వాటికి సంబంధించిన ఫైల్స్‌ని బ్లాక్ ఫైల్స్ అంటాం. సి అంటే క్యారెక్టర్ ఫైల్. కీబోర్డ్, మౌస్‌కి సంబంధించిన ఫైల్స్. ఇవి ఫైల్ టైప్స్. ఓకే. అయితే ఇందులో మనకి నేను ఇంతకుముందు ఆల్రెడీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది నార్మల్ ఫైల్, ఇది డైరెక్టరీ, లింక్ ఫైల్ అండ్ బ్లాక్ ఫైల్ అండ్ క్యారెక్టర్ ఫైల్. ఓకే. బ్లాక్ ఫైల్, క్యారెక్టర్ ఫైల్ అనేది ఇది హార్డ్‌వేర్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ అంటే హార్డ్ డిస్క్ పనిచేయాలంటే హార్డ్ డిస్క్ ఒక డ్రైవర్స్ ఉంటాయి. డ్రైవర్స్ అంటే సాఫ్ట్‌వేర్. ఆ హార్డ్‌వేరు పనిచేయాలంటే ఆ హార్డ్‌వేర్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్‌లో అంటే కెర్నల్‌లో ఇన్‌స్టాల్ అవ్వాలి. లేదా కీబోర్డ్ పనిచేయాలన్నా, మౌస్ పనిచేయాలన్నా వాటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ ఫైల్స్ ఎలా ఉంటాయంటే బ్లాక్ ఫైల్స్, సి క్యారెక్టర్ ఫైల్స్. వాటినే బ్లాక్ ఫైల్స్, క్యారెక్టర్ ఫైల్స్ అంటాం. ఓకే. ఈ లింకు, డైరెక్టరీ, నార్మల్ ఫైల్స్ మనం రెగ్యులర్‌గా హ్మ్. వర్క్ చేసే ఆహ్, టైప్స్ అన్నమాట. ఓకే. డైరెక్టరీ మీద వర్క్ చేస్తాం, క్రియేట్ చేస్తా ఉంటాం. నార్మల్ ఫైల్స్‌ని క్రియేట్ చేస్తా ఉంటాం. ఓకే. అండ్ లింక్ ఫైల్స్‌ని కూడా క్రియేట్ చేస్తాం. ఏంటా లింక్ ఫైల్స్ ఇప్పుడు చూద్దాం. సో, మనకి సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సాఫ్ట్ లింక్ ఫైల్స్, హార్డ్ లింక్ ఫైల్స్. ఈ సాఫ్ట్ లింక్ ఫైల్ అంటే సింపుల్‌గా నేను ముందే క్లియర్‌గా చెప్తున్నాను. సింపుల్‌గా షార్ట్‌కట్‌ని మనం సాఫ్ట్ లింక్ ఫైల్ అంటాం. ఇప్పుడు నేను ఒక ఫైల్‌ని క్రియేట్ చేశాను. ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంటది. టెస్ట్ అండి. ఈ ఫైల్ అండి. ఈ ఫైల్‌కి నేను ఇంకొక కాపీని క్రియేట్ చేస్తాను. దీన్ని లినక్స్‌లో హార్డ్ లింక్ అంటారు.
హార్డ్ లింక్ ఫైల్. నేను ఈ ఫైల్‌కి ఒక షార్ట్ కట్‌ని క్రియేట్ చేస్తాను. ఓకే. ఈ ఫైల్‌ని సాఫ్ట్ లింక్ ఫైల్ అంటారు. లినక్స్‌లో దీన్ని సాఫ్ట్ లింక్ ఫైల్ అంటారు. దీన్ని హార్డ్ లింక్ ఫైల్ అంటారు. ఇప్పుడు చూద్దాం. సాఫ్ట్ లింక్ ఫైల్ అంటే ఏంటి? సైజ్ ఆఫ్ లింక్ ఫైల్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఒరిజినల్ నేమ్. అంటే ఇప్పుడు ఒరిజినల్ ఫైల్ యొక్క నేమ్ ఎన్ని సైజ్ ఉంటుందో, టెస్ట్ అనేది ఏంటి 4 క్యారెక్టర్స్. ఈ 4 క్యారెక్టర్స్‌కి ఎంత సైజ్ మెమరీలో ఎంత మెమరీ తీసుకుంటుందో అంత సైజ్ ఉంటుంది సాఫ్ట్ లింక్. హార్డ్ లింక్ ఏంటి? సైజ్ ఆఫ్ బోత్ ఫైల్స్ ఈస్ సేమ్. ఈ ఫైల్ సైజు ఒకటిలాగా ఉంటాయి. హార్డ్ లింక్ సైజు అండ్ ఒరిజినల్ ఫైల్. సాఫ్ట్ లింక్ మాత్రం ఈ టెస్ట్ అంటే ఈ ఫైల్ యొక్క నేమ్ ఉంది కదా! ఈ నేము ఎంత స్ మెమరీ తీసుకుంటుందో అంత మెమరీ సైజ్ ఉంటదండి. ఓకే. ఇఫ్ ద ఒరిజినల్ ఫైల్ ఈస్ డిలీటెడ్, ద లింక్ ఫైల్ ఈస్ బ్రోకెన్ అండ్ డేటా లాస్. ఇప్పుడు దీంట్లో నేను డేటా ఇవ్వలేదు గానీ డేటా ఇవ్వాల్సిందే. వెల్కమ్. ఓకే. ఇప్పుడు హార్డ్ లింక్ ఫైల్ కదా! నేను మళ్ళీ హార్డ్ లింక్ ఫైల్ క్రియేట్ చేస్తాను. పేస్ట్. జస్ట్ మీకు విండోస్, లినక్స్‌లో కూడా చెప్తా, కంగారు పడొద్దు. ఎందుకంటే మీకు ఇంకా బాగా అర్థం అవుతదని. ఓకే. సో, ఈ ఫైల్ ఉంది కదా! ఓకే. సో, నేను ఒరిజినల్ ఫైల్‌ని డిలీట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేశాననుకోండి. ఇప్పుడు ఇది పని చేయట్లేదు. సాఫ్ట్ లింక్ ఫైల్ అనేది ఏమవుతది? పని చేయదు. బట్ హార్డ్ లింక్ ఫైల్ అనేది పని చేస్తా ఉంటది. అదే. If the original file is deleted, the link is broken and the data is lost. If the original file is deleted, then also link will contains data. హార్డ్ లింక్ ఫైల్‌లో డేటా ఉంటుంది. సింపుల్‌గా విండోస్‌లో సాఫ్ట్ లింక్ ఫైల్‌ని మనం షార్ట్ కట్ అంటాం. హార్డ్ లింక్ ఫైల్‌ని బ్యాకప్ ఫైల్ అంటాం. ఎందుకంటే సేమ్ అదే ఫైల్‌ని మరొకసారి మనం బ్యాకప్ తీసుకుంటాం. అదే బ్యాకప్ ఫైల్ అంటాం. సింపుల్‌గా చెప్పాలి. అయితే ఇప్పుడు ఇది లినక్స్‌లో ఒక ఫైల్‌కి సాఫ్ట్ లింక్ ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? హార్డ్ లింక్ ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, హెలో అనేది ఉంది కదా ఫైలు. క్యాట్ హెలో చూద్దాం. ఇందులో ఏముందో. ఓహ్! చాలా డేటా ఉంది కదా! వద్దు. క్యాట్ హాయ్. ఇచ్చింది. సో, ఈ ఫైల్‌కి నేను సాఫ్ట్ లింక్ క్రియేట్ చేస్తాను. ఓకే. -s ఇక్కడ మనం సాఫ్ట్ లింక్‌కి ఒక పేరు పెట్టాలి కదా! ఆహ్, సాఫ్ట్ హాయ్. సాఫ్ట్ హాయ్ అని పెడుతున్నాను. ఇదొక నేమ్. ఓకే. అండ్ ఫైల్ నేమ్ ఏంటి? హాయ్. హాయ్ అనే ఫైల్‌కి ఒక సాఫ్ట్ లింక్ ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను. వన్ మొమెంట్. హాయ్ సాఫ్ట్ హాయ్. ఓకే. క్రియేట్ అయింది. హాయ్ అనే ఈ ఫైల్‌కి సాఫ్ట్ లింక్ ఫైల్ క్రియేట్ అయింది. ఒకసారి క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఎల్ఎల్. ఎల్ఎల్ అనగానే మీకిక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇక్కడ ఏమొచ్చిందండి? ఎల్. ఫస్ట్‌లో ఇక్కడ మనకి ఎల్ అంటే లింక్ ఫైల్. సో, సాఫ్ట్ హాయ్ అనేది హాయ్‌కి లింక్ అయ్యుంది. అందుకే ఇది లింక్ ఫైల్. సాఫ్ట్ లింక్. ఓకే. సో, ఈ సాఫ్ట్ లింక్‌లో ఏముంది చూద్దాం. సాఫ్ట్ హాయ్.
ఓకే, క్యాట్ హాయ్ రెండిట్లో సేమ్ ఇన్ఫర్మేషనే ఉంది. ఎందుకంటే హాయ్కి లింక్ ఫైలే ఇది. ఇది సాఫ్ట్ లింక్ ఫైల్. ఇప్పుడు హార్డ్ లింక్ ఫైల్ని మనం క్రియేట్ చేద్దాం. ln హాయ్ హార్డ్ హాయ్. ఓకే, జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చాను. ఓకే, హాయ్ అనే ఒరిజినల్ ఫైల్కి నేను ఒక హార్డ్ లింక్ ఫైల్, అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాకప్ క్రియేట్ అయింది. ఎల్ఎల్ అనగానే ఇక్కడ మనకి చూసారా, ఇదొక బ్యాకప్ ఫైల్. హార్డ్ హాయ్ ఇదొక బ్యాకప్ ఫైల్ చూసారా, క్రియేట్ అయింది. ఒకసారి నేను క్యాట్ హాయ్, క్యాట్ సాఫ్ట్ హాయ్, క్యాట్ హార్డ్ లింక్ హాయ్ చూసారా, ఒరిజినల్ ఫైల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషన్ మనకి ఈ సాఫ్ట్ హైలో ఉంది, హార్డ్ లింక్లో కూడా ఉంది. సాఫ్ట్ లింక్లో ఉంది, హార్డ్ లింక్లో ఉంది. నేను ఇన్ఫర్మేషన్ అపెండ్ చేస్తాను. హే లింక్ ఫైల్స్ సమ్ ర్యాండమ్ డేట్. ఓకే, యాడ్ చేశాను. క్యాట్ హై వచ్చింది. సాఫ్ట్ లింక్లో వస్తుంది, ఎందుకంటే అది లింక్ ఫైల్, లింక్ ఫైల్స్ కాబట్టి వస్తాయి. ఇక్కడ కూడా వస్తుంది చూసారా, ఒరిజినల్ ఫైల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటానే మనకి సాఫ్ట్ లింక్లోకి వచ్చింది, హార్డ్ లింక్లో కూడా వచ్చింది. ఈ రెండు లింక్ ఫైల్స్ అని ప్రూవ్ అయినాయి. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, సాఫ్ట్ లింక్కి లింక్ అని వస్తుంది, హార్డ్ లింక్కి ఇది బ్యాకప్ కాబట్టి నీకు లింక్ ఫైల్ అని రాదు, ఇదొక ఎనిదర్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు మనం డేటా ఉంది కదా, సో నేను ఏం చేస్తానంటే ఈ హాయ్ అనే ఫైల్ని డిలీట్ చేసేస్తాను. హాయ్ అనే ఫైల్ని డిలీట్ చేస్తాను. సో డిలీట్ చేయాలంటే ఆర్ఎం రిమూవ్ హాయ్. ఎస్, ఎఫ్ ఆర్ఎం -f ఇస్తే ఎస్ఆర్ నో అని కూడా అడగదు, మీకు తెలిసిందే. డిలీట్ అయిపోయింది, హాయ్ అనే ఫైల్ డిలీట్ అయిపోయిందా. హాయ్ అనే ఫైల్ ఎక్కడ ఉండేదండి, హలో కిందన కనిపిస్తుందా, కనిపించట్లేదు. సో ఇక్కడ చూసారా, ఇప్పుడు కొద్దిగా రెడ్ వచ్చేస్తుంది, ఎందుకంటే లింక్ బ్రోక్ అయింది, లింక్ బ్రోక్ అయింది. ఓకే, ఇప్పుడు నేను క్యాట్ సాఫ్ట్ హాయ్ అంటాను, పనిచేయదు, ఎందుకంటే ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయిపోయింది. సో ఒరిజినల్ ఫైల్తో లింక్ అయిన ఈ సాఫ్ట్ లింక్ పనిచేయట్లేదు. క్యాట్ హార్డ్ ఇది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది. ఇది సాఫ్ట్ లింక్కి హార్డ్ లింక్కి డిఫరెన్సెస్. సో ఇది అడుగుతారు ఇంటర్వ్యూలో, సాఫ్ట్ లింక్కి హార్డ్ లింక్కి డిఫరెన్స్ ఏంటండి అని అడుగుతారు. అడిగితే మనం చెప్పాలి. ఓకే, క్లియర్? ఎనీ క్వశ్చన్స్, కన్ఫ్యూజన్స్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా, చెప్పమంటే మరొకసారి చెప్తా. ఓకే, గుడ్. సో ఇలా మనం సాఫ్ట్ లింక్ని హార్డ్ లింక్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. మనం ఇప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి వెళ్దాం. గ్రెప్ గురించి మాట్లాడుకుందాం. గ్రెప్ అంటే గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రింట్ అంట. ఈ గ్రెప్ కమాండ్తో మనం అంటే ఫైల్లో ఉన్న డేటాని హ్యూజ్ ఫైల్స్ ఉంటాయి రియల్ టైం. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫైల్స్ ఉండవు కదా, ఇలాంటి ఫైల్స్ ఉండవు కదా, హ్యూజ్ ఫైల్స్ ఉంటాయి. ఈ హ్యూజ్ ఫైల్స్లో డేటాలో మనం ఓ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ని
ఫైండ్ చేయాలి అంటే ఎలా? ఓకే. సో, నేను గ్రెప్ ఈ ఫైల్ నేమ్ అంటే హార్డ్ హాయ్ అని ఇచ్చి ఇందులో ఇదొక హ్యూజ్ ఫైల్ అనుకుందాం. దీంట్లో నేను వెల్కమ్ అనే వర్డ్‌ని సెర్చ్ చేయాలి. అది. ఇలా వస్తది. అంటే ఆ హ్యూజ్ ఫైల్‌లో నేను ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్‌ని ఓకే. నేను ఫైండ్ చేయాలంటే గ్రెప్ కమాండ్ వాడతా. ఓకే. నేను పెద్ద కమాండ్ తీసుకుంటా. గ్రెప్ నేను ఈ ఫైల్‌లో క్యాట్ ఈటీసీ పాస్‌డబ్ల్యూడీ ఇదేంటంటే ఈ ఫైల్‌లో ఈ లినక్స్ సిస్టమ్‌లో ఉన్న యూజర్స్ అందరూ ఈ ఫైల్‌లో ఉంటారు. ఆఫ్‌కోర్స్ ఇది చిన్నదే. బట్ రియల్ టైమ్‌లో హ్యూజ్ ఫైల్. అంటే ఎక్కువ మంది యూజర్స్ ఉంటారు కదా! రియల్ టైమ్‌లో ఉన్న సర్వర్స్‌లో ఎక్కువ మంది యూజర్స్ ఉంటారు ఇందులో. సో, చాలా పేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడైతే మనకి ఆల్‌మోస్ట్ ఒక పేజ్ కన్నా 1 ½ పేజ్ ఉందా? 1 ½ పేజ్ కన్నా తక్కువుంది. బట్ రియల్ టైమ్‌లో ఎక్కువ పేజెస్ ఉంటాయి. ఎందుకంటే యూజర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. ఒక్కొక్క సిస్టమ్‌లో. సో, ఇప్పుడు నేను ఈ ఫైల్‌లో నేను ఓ పర్టిక్యులర్ యూజర్‌ని ఫైండ్ ఔట్ జేయాలి. గ్రెప్ అనిచ్చి నేను ఆహ్, రూట్ అనిచ్చి ఈటీసీ పాస్‌డబ్ల్యూడీ చూసారా? రూట్ అనే యూజర్ ఈ ఫైల్‌లో ఎక్కడెక్కడ ఏ లైన్‌లో ఉందో మనకి లిస్ట్ చూపిస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు నేను ఇదే హాయ్ క్యాట్ ఓకే. ఇదే ఫైల్‌లో నేను గ్రెప్ అని ఇస్తాను. బట్ ఈ ఫైల్‌లో ఆ వర్డ్ ఎలా ఉందో నాకు తెలీదు. వెల్కమ్ ఇప్పుడొస్తదా? రావట్లే. ఎందుకు రావట్లేదు? ఎవరైనా చెప్పగలరా? అదే కమాండ్ ఇంతకుముందు పనిచేసింది. ఇప్పుడెందుకు పని చేయట్లేదు? ఇక్కడ కేస్ సెన్సిటివ్. నేను డబ్ల్యూని ఇక్కడ అప్పర్ కేస్ డబ్ల్యూ ఇచ్చాను. ఇక్కడ లోవర్ కేస్ డబ్ల్యూ ఇచ్చాను. అందుకే ఫైండ్ కావట్లేదు. బట్ మనం ఒక వర్డ్ కోసం వెతికేటప్పుడు ఫైల్‌లో ఆ వర్డ్ అప్పర్ కేస్‌లో ఉందా? లోవర్ కేస్‌లో ఉందా? మనకి తెలీదు గదా! మనకి తెలిసే ఛాన్సెస్ ఉండవు. అది ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ ఉందా? లోవర్ కేస్ ఉందా? అనేది తెలీదు మనకి. సో, అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? గ్రాప్ హైఫన్ ఐ వెల్కమ్ హార్డ్ హై అంటే ఏంటి? హైఫన్ ఐ ఏం చేస్తదంటే కేస్ సెన్సిటివ్‌ని రిమూవ్ చేస్తది. అవాయిడ్ కేస్ సెన్సిటివిటీ. అది వెల్కమ్ డబ్ల్యూ అప్పర్ కేస్‌లో ఉందా? లోవర్ కేస్‌లో ఉందా? పట్టించుకోదు. వెల్కమ్ అని దొరికితే ఫైండ్ అయితే చూపిస్తది. అంటే ఏంటి? హైఫన్ ఐ ఏం చేస్తదంటే అవాయిడ్ ఆర్ రిమూవ్ కేస్ సెన్సిటివిటీ ఆఫ్ ద వర్డ్. ఆ వర్డ్‌కి కేస్ సెన్సిటివ్‌ని రిమూవ్ చేస్తది. అది. ఇప్పుడు, ఇప్పుడొస్తుంది చూడండి. హైఫన్ ఐ నేనిక్కడ చేర్చగానే ఇప్పుడొస్తుంది. ఎందుకంటే ఈ వెల్కమ్ కేస్ సెన్సిటివ్‌ని రిమూవ్ చేసేసింది. అది లోవర్ కేస్‌లో ఉన్నా, అప్పర్ కేస్‌లో ఉన్నా వస్తది. ఇక్కడ ఉండడం అప్పర్ కేస్‌లో ఉంది చూడు. సో, ఇప్పుడు ఇదే నేను గ్రెప్ వాడి రూట్ ఇస్తాను. ఇలా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఇస్తాను. లేదా ఇలా ఇస్తాను. ఓకే. ఈటీసీ పాస్. ఇప్పుడొస్తదేమో చూద్దాం. రావట్లేదు. ఎందుకు? అక్కడ రూట్ అనేది కంప్లీట్ లోవర్ కేస్‌లో ఉంది ఆ ఫైల్‌లో. బట్ నేను సెర్చ్ చేసేటప్పుడు అంటే గ్రెప్ యూజ్ చేసి ఆ రూట్ అనే వర్డ్‌ని నేను సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ అప్పర్ కేస్‌లో ఉంది. ఓకే. లేదా అక్కడ అప్పర్ కేస్‌లో ఉండి ఇక్కడ నేను లోవర్ కేస్‌లో సెర్చ్ చేస్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో మనం గ్రెప్ హైఫన్ ఐ రూట్
ఈటీసీ పాస్వర్డ్. చూసారా? రూట్. ఇక్కడంతా కంప్లీట్‌గా లోవర్ కేస్‌లో ఉంది. బట్ నేను కంప్లీట్ అప్పర్ కేస్‌లో ఇచ్చాను. ఓకే. ఇచ్చినా తీసుకుంది అంటే హైఫన్ ఐ. అందుకనే ఎప్పుడైనా గ్రెప్ హైఫన్ ఐ ఇవ్వండి. ఇది అలవాటు చేసుకోండి. గ్రెప్ కమాండ్ ఇవ్వడం వల్ల హైఫన్ ఐ ఇవ్వకపోవడం వల్ల మనకి కొన్ని సందర్భాల్లో మనం అక్కడ అప్పర్ కేస్‌లో ఉండొచ్చు. మనం లోవర్ కేస్‌లో సెర్చ్ చేయొచ్చు. లేదా మనం అప్పర్ కేస్‌లో సెర్చ్ చేయొచ్చు. అక్కడ లోవర్ కేస్‌లో ఉండొచ్చు. సో, ఇలాంటి సందర్భాల్లో మనం ఆ వర్డ్‌ని ఫైండ్ చేయలేం. అందుకనే హైఫన్ ఐ అనేది ఇవ్వాలి ఎప్పుడు. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు ఒక ఫైల్ తీసుకుంటాను. నేను ఇంకో ఫైల్ తీసుకుంటాను. ఈ ఫైల్ ఏంటంటే, ఈ లినక్స్ సిస్టమ్‌లో ఉన్న గ్రూప్స్ అన్నీ ఈ ఫైల్‌లో ఉంటాయి. వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. డోంట్ వర్రీ. ఓకే. జస్ట్ ఈ ఫైల్స్‌ని నేను ఈ కమాండ్ కోసం వాడుతున్నాను. సో, ఈ లినక్స్ సిస్టమ్‌లో ఉన్న గ్రూప్స్ అన్నీ ఈ ఫైల్‌లో ఉంటాయి. సో, ఈ ఫైల్ ఎందుకు నేను ఇప్పుడంటే, కొద్దిగా పెద్ద ఫైల్ ఉంటే మీకు అర్థం అవుతది ఇప్పుడు చెప్పేది. అందుకని ఈ ఫైల్ తీసుకున్నా. అయితే రియల్ టైమ్‌లో హ్యూజ్ ఫైల్స్ ఉంటాయి గదా! 10 పేజెస్, 20 పేజెస్ ఫైల్స్ ఉంటాయి. లాగ్ ఫైల్స్ ఉంటాయి. ఇలాంటి ఎప్పుడు ఎక్కువగా ఆహ్, యూజర్స్, గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఫైల్స్, డేటా ఒక్కొక్క ఫైల్‌లో హ్యూజ్ డేటా ఉంటది రియల్ టైమ్. ఓకే. సో, ఆ డేటాని మనం ఫిల్టర్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకోవాలంటే ఏం చేయాలండి? ఇలా మనం చూసుకోవాలి. అలా కాకుండా ఆ హ్యూజ్ ఫైల్స్‌ని నేను ఫిల్టర్ చేసి చూసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు గ్రాప్ హైఫన్ NA2 అంటే ఏంటి? టు డిస్‌ప్లే ఎ వర్డ్ అండ్ 2 లైన్స్ ఆఫ్టర్ ద వర్డ్. అంటే ఇక్కడ నేను వీల్ అనే ఒక వర్డ్ ఇస్తున్నాను. ఈటీసీ గ్రూప్. అంటే వీల్ అనే ఈ వర్డ్ ఈ వీల్ అనే వర్డ్ ఉంది కదా! ఈ వర్డ్ కిందన ఏదైతే లైన్స్ ఉంటాయో అంటే డేటా ఉంటుందో ఆ డేటా కనిపించాలి. ఇక్కడ చూద్దాం. వీల్స్ ఎక్కడుంది? వీల్ నాకు కనిపించట్లేదు. మీకు ఎవరికైనా కనిపిస్తే ఓకే. వీల్ కాకపోతే ఇంకోటి తీసుకుందాం. వీల్ జనరల్‌గా ఉంటది. ఇగో వీల్ అనే గ్రూప్ ఇది. వీల్ అనేది ఒక గ్రూప్. ఈ గ్రూప్ కిందనున్న లైన్స్ నాకు కావాలి. అంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ నుంచి కిందనున్న ఇన్ఫర్మేషన్, దాని కిందనున్న ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. ఎన్ని లైన్స్ కావాలి? 2 లైన్స్ కావాలి. లేదా నాకు 10 లైన్స్ కావాలి. లేదా నేను ఒక 6 లైన్స్ ఇస్తాను. ఎంటర్. వీల్ అనే ఈ వర్డ్ కింద ఉన్న 6 లైన్స్ వచ్చాయి. కావాలంటే ఇక్కడ మళ్ళీ మనం చూద్దాం. ఎక్కడి వరకు వచ్చాయి? గేమ్స్ అనే గ్రూప్ వరకు వచ్చింది. 1, 2, 3, 4, 5, 6 చూసారా? ఇదొచ్చింది. అంటే ఒక ఫైల్‌లో ఒక పర్టిక్యులర్ పాయింట్ నుంచి దాని కిందున్న డేటా కావాలంటే ఇది. మరి పైనున్న డేటా కావాలంటే అబోవ్ డేటా కావాలంటే సేమ్ అనండి. ఇక్కడ బి ఇవ్వాలి. బి ఇస్తే అబోవ్. అబోవ్ డేటా వస్తది. అంటే వీల్ అనే ఆ పర్టిక్యులర్ గ్రూప్ అంటే వర్డ్ నుంచి పైనున్న 6 లైన్స్ వస్తాయి. పైన 6 లైన్స్ ఉన్నాయా? ఉన్నాయి. 1, 2, 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ వరకు వస్తాయి. చూద్దాం. యాహ్! పైనున్న లైన్స్ వచ్చాయి. సో, ఇవన్నీ ఎందుకు అంటే రియల్ టైమ్‌లో
హ్యూజ్ ఫైల్స్ ఉంటాయి. ఆ హ్యూజ్ ఫైల్‌ని మనం మొత్తం ఫైల్ అంతా చూడడం కష్టం కాబట్టి, ఓకే. కమాండ్ లైన్ కాబట్టి ఇది. కమాండ్ లైన్‌లో మనం డేటా అంతా చూడడం కొద్దిగా పెయిన్‌ఫుల్ జాబ్ కాబట్టి, మనకు కావాల్సిన డేటా ఫైల్‌లో ఏ పార్ట్ అయితే మనం మనకు కావాలో ఆ పార్ట్‌ని మనం చూడొచ్చు. ఏ పార్ట్ ఆఫ్ డేటా కావాలంటే ఆ పార్ట్ ఆఫ్ డేటాని చూడొచ్చు. ఫైల్ అంతా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఈ గ్రెప్ కమాండ్‌తో డేటాని ఓ పర్టిక్యులర్ పాయింట్ నుంచి పైనున్న డేటా లేదా కిందనున్న డేటా చూడాలంటే గ్రెప్ అనే కమాండ్‌తో మనం చూడొచ్చు. ఓకే. అలా కాకుండా ఓ యాక్సెప్ట్ చేసి అంటే ఈ డేటా నాకు వద్దు. ఇప్పుడు క్యాట్ హార్డ్ హ్యాడ్ ఒక చిన్న ఫైల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మీకిప్పుడు క్లియర్‌గా అర్థమవుతది ఈ కమాండ్ చెప్పేటప్పుడు. సో, నేను ఇది ఒరిజినల్ ఫైల్. ఈ ఫైల్‌లో కొంత డేటాని ఎక్సెప్షన్ చేసి మిగతా డేటా నాకు కనిపించాలి. అంటే ఏంటి? గ్రెప్ హైఫన్ వి యాక్సెప్ట్ చేయాలి. ఏంటి? వెల్కమ్. వెల్కమ్. వెల్కమ్ వర్డ్ ఏదైతే ఉందో, ఆ వర్డ్ కాకుండా మిగతా డేటా నాకు కనిపించాలి. వెల్కమ్ అనే కనిపిస్తుందా ఇప్పుడు? ఇది ఒరిజినల్ ఫైల్ అండి. నేనేం చేశా? యాక్సెప్ట్ చెయ్యి. యాక్సెప్ట్ వెల్కమ్. ఓకే. యాక్సెప్ట్ వెల్కమ్. మిగతా డేటా కనిపించాలి నాకు ఫైల్‌లో. కనిపించిందా? ఎందుకు చిన్న ఫైల్ తీసుకున్నానంటే మీకు కొద్దిగా క్లియర్‌గా అర్థమవుతదని. ఆ హ్యూజ్ ఫైల్‌లో మీకు అర్థం కాదు. అంటే గ్రెప్ హైఫన్ వి వెల్కమ్ అంటే వెల్కమ్ కాకుండా మిగతా డేటా ఏదైతే ఉందో ఆ డేటా వస్తది. అది. ఓకే. నెక్స్ట్ గ్రెప్ హైఫన్ కలర్ అనిచ్చి నేను హెలో అనిచ్చి హార్డ్ అనేస్తా. అంటే ఏం లేదు. హెలో అనే వర్డ్‌కి కలర్ ఇచ్చి హైలైట్ చేస్తది ఫైల్‌లో. ఇప్పుడు ఒకటే వచ్చింది. ఎందుకొచ్చింది ఒకటే చెప్పండి? హెలోలు ఎన్నున్నాయి ఇక్కడ? 1, 1, 2. మరి ఒకటే ఎందుకొచ్చింది? చెప్పగలరా? వై 1? 2 రావాలి గదా! చెప్పగలరా? కేస్ లోయర్ సెన్సిటివ్. కేస్ ఒకటుంది. అప్పర్ కేస్. గట్టిగా చెప్పాలి. లోయర్ లోయర్ కేస్ అండ్ అప్పర్ ఒకటుంది. కేసెస్. అప్పర్ కేస్. కేస్ సెన్సిటివ్. యెస్. కేస్ సెన్సిటివ్. కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్. అందరూ కరెక్ట్‌గా చెప్పారు. సో, ఒకటి అప్పర్ కేస్‌లో ఉంది. ఒకటి లోవర్ కేస్‌లో ఉంది. సో, నేను లోవర్ కేస్‌లో ఉంది కాబట్టి లోవర్ కేస్‌లో హైలైట్ చేసి చూపించింది. అప్పర్ కేస్‌ని వదిలేసింది. సో, అందుకనే గ్రెప్ ఇచ్చేటప్పుడు హైఫన్ ఐ కలర్ హెలో ఇప్పుడు 2 చూపిస్తుంది. అంటే హైఫన్ ఐ అనేది మర్చిపోకూడదు మీరు. హైఫన్ ఐ అనేది మీరు అలవాటు జేసుకోండి. ఓకే. మీకు కన్ఫర్మేషన్ ఉండదు గదా! అది లోవర్ కేస్‌లో ఉందా? అప్పర్ కేస్‌లో ఉందా? కన్ఫర్మేషన్ ఉన్నట్లయితే అది చిన్న ఫైల్ మనం ఈజీగా చూడొచ్చు. హ్యూజ్ ఫైల్స్‌లో అది అప్పర్ కేస్‌లో ఉందా? లోవర్ కేస్‌లో ఉందా? అనేది మనకు తెలీదు కాబట్టి. పోనీ స్టార్టింగ్‌లో ఉండకపోవచ్చు. ఎండింగ్‌లో ఉండొచ్చు. మిడిల్‌లో ఉండొచ్చు. అంతే గదా! ఇప్పుడు ఓకే. స్టార్టింగ్‌లో పోనీ గెస్ చేయొచ్చు. అప్పర్ కేస్ ఉంటదని. మిడిల్‌లో ఉంటే, లాస్ట్‌లో ఉంటే సో, మనకి అప్పర్ కేస్, లోవర్ కేస్ అనేవి వర్డ్‌లో మిడిల్‌లో ఉండొచ్చు, ఎండ్‌లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు. అందుకనే సో, మనం హైఫన్ ఐ అనేది ఒక అలవాటు చేసుకోండి. గ్రెప్ హైఫన్ ఐ అనిచ్చి మీరు ఆ వర్డ్‌నిచ్చి ఫైండ్ చేయొచ్చు ఫైల్. అయితే గ్రెప్ సింగిల్‌గా కాకుండా నేను లినక్స్ ప్రిన్సిపల్స్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను. ఏంటి? చిన్న చిన్న కమాండ్స్‌ని ఒక చైన్ లాగా అంటే కంబైన్ చేసి కాంప్లెక్స్ టాస్క్స్‌ని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయొచ్చు. కాంప్లెక్స్ టాస్క్స్‌ని మనం ఇక్కడ
చేయొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న కమాండ్స్‌ని సింగిల్ పర్పస్ కమాండ్స్ ఉంటాయి. మల్టీ పర్పస్ కమాండ్స్ ఉంటాయి. లినక్స్‌లో సింగిల్ పర్పస్ కమాండ్స్, మల్టీ పర్పస్ కమాండ్స్. అంటే ఒకటే కమాండ్‌ని మల్టిపుల్ పర్పస్‌లకి వాడొచ్చు. ఇప్పుడు మూవ్ కమాండ్ ఉంది. మనం ఏం చేసాం? డేటాని ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ చేయడానికి వాడాము. ప్లస్ అదే కమాండ్‌ని ఒక ఫైల్‌ని రీనేమ్ చేయడానికి, డైరెక్టరీని రీనేమ్ చేయడానికి వాడాం. చూసారా? అంటే ఒకటే కమాండ్ 2 పర్పస్‌లు. అందుకనే లినక్స్ ప్రిన్సిపల్స్‌లో అదే మనం చెప్పుకున్నాం. సింగిల్ పర్పస్ కమాండ్స్, మల్టీ పర్పస్ కమాండ్స్. సో, ఒక దగ్గర చేసి కాంప్లెక్స్ టాస్క్స్‌ని మనం సాల్వ్ చేయొచ్చు అని. సో, గ్రబ్‌ని ఇలాగే కాకుండా మనం ఇంకో కమాండ్స్‌తో కంబైన్ చేసి కూడా మనం గ్రబ్‌ని వాడొచ్చు. ఓకే. సో, అది ఎలా అంటే ఇప్పుడు క్యాట్ హార్డ్ అయింది. ఇది బిగ్ ఫైల్. సో, నేను ఇలా కూడా నేను వాడొచ్చు. క్యాట్ హార్డ్ ఫైల్ పైప్‌లైన్ షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ పైన పైప్‌లైన్ ఉంటుంది. అంటే పైప్ సింబల్ అంటే పైన ఒక గీత, కింద ఒక గీత, మధ్యలో ఖాళీ ఉంటుంది. మధ్యలో ఎంప్టీ స్పేస్ ఉంటది. అది పైప్ అంటారు. పైప్ సింబల్. ఇక్కడ పడేటప్పుడు ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు ఈ మధ్యలో గీత అంటే మధ్యలో స్పేస్ రాదు గానీ, పైప్ సింబల్ అంటే మీకు అలా ఉంటది. కీబోర్డ్‌లో పైప్ సింబల్. ఇది పైప్ సింబల్ అండి. ఇది ఎగ్జాక్ట్‌గా ఎంటర్ పైన ఉంటది. ఇది. పాత కీబోర్డ్‌లో ఇది పైప్ సింబల్ ఇగోండి. ఇది. ఇప్పుడు, ఇప్పుడు కొత్త కీబోర్డ్‌లో పైప్ సింబల్ ఆ స్పేస్ ఉంది చూసారా? ఆ స్పేస్ ఉండట్లేదు కొన్ని కీబోర్డ్‌లో. పైప్ సింబల్ అంటే అది. ఎంటర్ పైన ఉంటది. షిఫ్ట్ పట్టుకొని పైప్ సింబల్. ఓకే. ఇచ్చాను. ఇచ్చి గ్రాప్ హైఫన్ ఐ నేను హాయ్. ఓకే. ఇలా కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఏంటి? క్యాట్ అనేది ఒక కమాండ్, గ్రప్ అనేది ఒక కమాండ్. 2 కమాండ్స్‌ని పైప్ సింబల్ ద్వారా నేను కంబైన్ చేసి ఇచ్చాను. సో, ఇది ఓకే. అలా మనం గ్రప్పే ఇచ్చుకోవచ్చు కదండీ! మళ్ళీ క్యాట్ ఎందుకు అనొచ్చు. ఓకే. కొన్ని సందర్భాల్లో మనం ఇలా గూడా సెర్చ్ చేస్తాం. ఓకే. అలా కాకుండా నాకు నేను ఎల్ఎస్ కమాండ్‌తో నేను కంబైన్ చేస్తా. ఎల్ఎస్ కమాండ్ ఇచ్చి, గ్రప్ అని ఇచ్చి, హైఫన్ ఐ, హెచ్ ఓకే. హెచ్‌తో స్టార్ట్ అయిన ఫైల్స్ నాకు కావాలి. సారీ. గ్రప్ హెలో సారీ. ఇలా మనకి వస్తది. ఓకే. గ్రప్ హైఫన్ ఐ హెలో అంటే మనకి ఇలా వస్తది. ఇప్పుడు నేను ఇలా మనం ఆహ్, ఎల్ఎస్ కమాండ్‌తో కూడా గ్రప్‌ని మనం కంబైన్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ ఎక్కడైతే మనం సెర్చ్ కావాలో, ఎక్కడైతే సెర్చ్ కావాలో మనం గ్రప్‌ని యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని లేదా ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో ఉన్న ఒక వర్డ్‌ని, డేటాని మనం కంబైన్ చేయొచ్చు. ఎల్ఎస్ కమాండ్‌తో కంబైన్ చేయొచ్చు. ఐఎఫ్ కాన్ఫిగ్‌తో కూడా మనం కంబైన్ చేయొచ్చు. ఇప్పుడు ఐఎఫ్ కాన్ఫిగ్ అంటే ఇందులో ఒకటే ఎన్ఐసి కార్డ్ ఉంది. ఒకటే ఎన్ఐసి కార్డ్. రియల్ టైమ్‌లో ఎన్ఐసి కార్డ్‌లు ఒక్కొక్క సిస్టమ్‌కి ఒక 2, 3 ఉంటాయి. అందులో నేను పర్టిక్యులర్ ఎన్ఐసి కార్డ్‌నే నేను చూడాలి. ఓకే. చూడాలి అంటే అప్పుడు ఐఎఫ్ కాన్ఫిగ్ గ్రాప్ హైఫన్ ఐ ఈఎన్ఎస్ 160 ఈ పర్టిక్యులర్ ఎన్ఐసి కార్డ్‌నే మనం చూడొచ్చు. ఇలా మనకి గ్రప్‌ని
డిఫరెంట్ కమాండ్స్తో కంబైన్ చేసి మనం రిజల్ట్స్ని రాబెట్టచ్చు. అది గ్రెప్. గ్రెప్ స్టాండ్స్ ఫర్ గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ప్రింట్. It is used to pick out the required expression from the file and print the output. Required expression అంటే మనం ఏదైతే వర్డ్ని సెర్చ్ చేయాలనుకుంటున్నామో దాన్ని రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇఫ్ grep is combined with another command, it can be used to pick out the selected word, phrase from the output of the first command and print it. ఇది grep తో మనం కమాండ్స్ అంటే గ్రెప్తో ఓ పర్టికులర్ ఫైల్లో కానీ లేదా ఒక ఫైల్ కానీ డైరెక్టరీని కానీ ఫైండ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్ కమాండ్స్. ఓకే, ఈ ఫిల్టర్ కమాండ్స్ ఏంటి? నేను ఆల్రెడీగా చెప్పాను, రియల్ టైంలో హ్యూజ్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్లో డేటా చూడాలంటే మనం ఇలా గ్రెప్తో ఫిల్టర్ కమాండ్స్తో మనకు కావాల్సిన ఆ ఫైల్లో డేటా అంతటినీ రివ్యూ చేయాలంటే కష్టం అండి. అందులో పర్టికులర్ లైన్స్ని, పర్టికులర్ వర్డ్స్ని లేకపోతే పేజెస్ని మనం రివ్యూ చేయాలంటే మనం ఈ గ్రెప్ ఫిల్టర్ కమాండ్స్ వాడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ కమాండ్ లైన్లో ఇలా మనం చూసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు క్యాట్ ఈటీసీ గ్రూప్ అంటానండి. ఈ ఫైల్ ఏమైంది, లాస్ట్ పేజే మనకు డిస్ప్లే చేసింది. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇంత డేటా మనకి లాస్ట్ పేజే చూపించింది. లాస్ట్ పేజ్, ఈ ఫైల్లో లాస్ట్ పేజే మనం చూడగలుగుతున్నాం. మిగతా పేజీలు ఏమి చూడలేము, ఎందుకంటే స్క్రోల్ అయిపోయింది ఫాస్ట్గా. లాస్ట్ పేజ్ దగ్గరికి ల్యాండ్ అయ్యింది అంతే. సో మనం ఏం చేయాలి, ఇలా మౌస్తో స్క్రోల్ చేసుకొని చూసుకోవాలి ఇది. సో అది చిన్న ఫైల్ అయితే ఓకేనండి. పెద్ద ఫైల్స్ అయితే ఎలా స్క్రోల్ చేసుకొని చూసుకోవడం కష్టం. అందుకనే లెస్ అనే ఫిల్టర్ కమాండ్ యూస్ చేసి మనం ఈటీసీ గ్రూప్ అని అన్నాం అనుకో. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ పేజ్ దగ్గర ఆగిపోయింది. ఓకే, ఫస్ట్ పేజ్ అది. ఎంటర్, అలా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ లైన్ బై లైన్ మనకి ఇస్తుంది. లెస్ అనే ఫిల్టర్ కమాండ్ ఏం చేస్తుంది, స్క్రోల్ అయిపోకుండా ఫైల్లో డేటా అంతా స్పీడ్గా స్క్రోల్ అయిపోయి లాస్ట్ పేజ్ ల్యాండ్ అవుతుంది. అవునా? లెస్ కమాండ్ ఇవ్వడం వల్ల ఆ ఫైల్ని మనకి లైన్ బై లైన్, పేజ్ బై పేజ్ మనకి చూపిస్తుంది. ఓకే, ఎండ్ వచ్చింది, క్యూ అనగానే క్విట్ అవుతుంది. ఇదే కమాండ్ మోర్ ఈటీసీ గ్రూప్ సేమ్ అటు ఇటుగా ఒకలానే పనిచేస్తుంది. ఎంటర్, చూసారా ఇక్కడ పర్సంటేజ్ వస్తుంది, అంటే ఇంకా 32% మోర్. ఫస్ట్ పేజ్లోనే ఉన్నాం మనం. ఇలా ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇవ్వండి, ఇంకా ఇలా మనకి పేజ్ వైజ్ చూపిస్తుంది. లెస్ కమాండ్, మోర్ కమాండ్. అలా కాకుండా ఇప్పుడు లెస్ కమాండ్లో కానీ మోర్ కమాండ్లో కానీ ప్రీవియస్ పేజ్కి వెళ్ళాలనుకోండి. అంటే ఇప్పుడు నేను ఎలా వచ్చాను, లాస్ట్ పేజ్కి వచ్చేసాను. ఓకే, లాస్ట్ పేజ్కి వచ్చాను. ప్రీవియస్ పేజ్కి వెళ్ళాలి అంటే పైకి వెళ్ళాలి. ఓకే, పైకి వెళ్ళాలంటే బి అంటే బ్యాక్వర్డ్, డి అంటే నెక్స్ట్ పేజ్. సో బి అంటే ప్రీవియస్ పేజీలకు వెళ్తుంది, డి అంటే నెక్స్ట్ పేజీకి వస్తుంది. ఓకే, దీంట్లో మనం సెర్చ్ కూడా చేయొచ్చు. జనరల్గా సెర్చ్ రావాలి. ఇక్కడ మనకి రూట్ ప్యాటర్న్ నాట్ ఫౌండ్, ఓకే, దీన్ని మనం
విఐలోకి కూడా తీసుకెళ్ళొచ్చు. విఐ ఎడిటర్‌లోకి తీసుకెళ్ళొచ్చు. వి అనగానే ఇదిగోండి ఇది విఐ ఎడిటర్. విఐ ఎడిటర్‌లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ జాగ్రత్తగా బయటకొచ్చి క్యూ ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఆర్ ఆ! వచ్చేసాం బయటికి. క్యూ. అంటే మనం ఈ ఫైల్‌ని విఐ ఎడిటర్‌లోకి కూడా తీసుకెళ్ళొచ్చు. వి ప్రెస్ చేసి. ఓకే. సేమ్ మోర్‌లో కూడా అంతే. మోర్‌లోకి వద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఎంటర్ ప్రెస్ చేయగానే పేజ్ వైస్ మనకు చూపిస్తుంది. అవునా? అయితే ఇప్పుడు నేను పైకి వెళ్ళాలి. ఓకే. అంటే పై పేజ్‌లో మళ్ళీ నేను చూడాలనుకో. సో, సేమ్. పి అంటే పైకి వెళ్తుంది. అంటే ప్రీవియస్ పేజ్‌లో. డి అంటే నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్. ఇలా వస్తుంది. నెక్స్ట్. ఇక్కడ గూడా మనం మోర్‌లో కూడా వి అంటే వి వి ఎడిటర్‌లోకి వెళ్ళిపోతది. ఇక్కడ యాక్చువల్‌గా సెర్చ్ పని చేయాలండి. ఏఆర్ అని ఇగో పనిచేస్తుంది. ఏఆర్ అని అనగానే చూడండి వర్డ్ వస్తుంది. మనం ఓకే. ఏమేద్దాం? వీల్ అనేద్దాం. ఓకే. ఫార్వర్డ్ స్లాష్ ఈ స్లాష్ ఇచ్చి వీల్ ఏఆర్ఎన్ ఓకే. ఏఆర్ఎన్ ఇస్తే వీలుందా? ఇక్కడ వీల్ ఉండాలి గదా! వీలుంది. సో, ఇలా మనం సెర్చ్ కూడా చేయొచ్చండి. ఓకే. లీవ్ ఇట్ వదిలేయండి. సో, ఇలా మనం ఈ ఫిల్టర్ కమాండ్‌తో మనం డేటాని పేజ్ వైస్‌గా చూడొచ్చు. ఓకే. ప్రీవియస్ పేజ్‌కి, నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళొచ్చు. ఓకే. అయితే ఈ పేజ్ ఉంది గదా! అంటే ఈ ఫైల్ ఉంది కదా! ఈటీసీ గ్రూప్. ఈటీసీ గ్రూప్‌లో మనం ఈ పేజ్‌లో ఫస్ట్ 10 లైన్సో, లేకపోతే 20 లైన్సో, లేదా 100 లైన్సో చూడాలి. లేదా లాస్ట్ లైన్స్ చూడాలి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి అంటే కొన్ని లాగ్ ఫైల్స్ కొత్తగా యాడ్ అయిన డేటా అంతా ఇలా ఫ్రంట్‌లో యాడ్ అవుతుంటాయి. కొన్ని ఫైల్స్ ఎండింగ్‌లో యాడ్ అవుతా ఉంటాయి. అంటే న్యూ డేటా ఒక ఫైల్‌లో డేటా యాడ్ అయ్యేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ ఫైల్ కింద భాగంలో యాడ్ అవుతా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ ఫైల్‌కి పై భాగంలో యాడ్ అవుతా ఉంటాయి. సో, యాడ్ అయిన డేటాని మనం చూడాలనుకుంటే ఆ ఫైల్‌లో ఏం చేయాలి? అంటే హెడ్, హెడ్ ఈటీసీ గ్రూప్. అంటే హెడ్ ఈటీసీ గ్రూప్ అనగానే ఈ గ్రూప్ అనే ఫైల్‌లో టాప్ 10 లైన్స్ బై డిఫాల్ట్ మనకి వస్తాయి. అలా కాకుండా నాకు 11 లైన్స్ కావాలి. అంటే 11 ఇవ్వండి. ఓకే. హైఫన్ మనం ఇక్కడ హైఫన్, హైఫన్, హైఫన్ 11 ఇలా ఇస్తే 11 లైన్స్ వస్తాయి. అంటే మీరు ఎన్ని లైన్స్ చూడాలనుకుంటున్నారో ఫైల్స్ హెడ్ పొజిషన్‌లో ఉన్న డేటాని, ఫైల్ హెడ్ పొజిషన్‌లో ఉన్న డేటాని మీరు ఎన్ని లైన్స్ చూడాలనుకుంటున్నారో అన్ని లైన్స్ చూడొచ్చు. లేదా 15 లైన్స్ చూడాలనుకుంటున్నాను. నేను 15 లైన్స్ చూడొచ్చు. అలా కాకుండా ఫైల్ కింద భాగంలో నేను ఆహ్, చూడాలి. దాన్ని టెయిల్ అంటాం. హెడ్, టెయిల్, టెయిల్. టెయిల్ ఈటీసీ గ్రూప్ అంటే ఈ గ్రూప్ అనే ఫైల్‌లో లాస్ట్ 10 లైన్స్ కనిపిస్తాయి. ఇవి లాస్ట్ 10 లైన్స్.
ఓకే. సో, అలా కాదు నాకు ఓన్లీ నేను 15 లైన్స్ చూడాలనుకుంటున్నాను అంటే హైఫన్ 15 ఇది 15 లైన్స్. ఓకే. టెయిల్. నెక్స్ట్ సార్ట్ కమాండ్. ఈ సార్ట్ కమాండ్ ఏం చేస్తది? ఇట్ ఈస్ యూజ్డ్ టు సార్ట్ ద అవుట్‌పుట్. అంటే ఫైల్‌లో ఇప్పుడు క్యాట్ హార్డ్ ఉందండి. ఈ ఫైల్‌లో డేటాని సార్ట్ చేయడం. ఈ ఫైల్‌లో డేటాని సార్ట్ చేయడం. ఓకే. సో, సార్ట్ హార్డ్ అండ్ మీరిక్కడ ఒరిజినల్ ఫైల్‌కి, సార్ట్ చేసిన ఫైల్‌కి డిఫరెన్స్ మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఏమైతుంది? ఇక్కడ ఇది ఒరిజినల్ ఫైల్. ఇది సార్టెడ్ ఫైల్. అంటే ఈ ఈ ఫైల్‌లో డేటా సార్ట్ అయ్యుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో. హెచ్ ఫస్ట్ ఉంది కాబట్టి వచ్చింది. హెచ్. తర్వాత టీ. తర్వాత డబ్ల్యూ. సో, నేనేం చేస్తానంటే క్యాట్ ఓకే. నేనేం చేస్తుంటా 9, 8 ఓకే. అనిచ్చి ఏఆర్ఎన్ బాలు చంటి ఏదో రాండమ్ డేటా అండి. ఓకే. ఓకే. కంట్రోల్ డి. ఇప్పుడు ఈ ఫైలు క్యాట్ హార్డ్ ఇది ఈ ఫైల్ పొజిషన్. ఎందుకంటే ఇది లాస్ట్‌లో చెప్పాను గదా! ఈ ఫైల్‌కి కింద భాగంలో యాడ్ అయింది డేటా. నేను అడిషనల్ డేటా యాడ్ చేసిన డేటా అంతా కింద భాగంలో యాడ్ అయింది. ఓకే. ఇది ఒరిజినల్ ఫైల్. సో, సార్ట్ హార్డ్ హై అంట. ఇప్పుడు ఎలా వస్తదో చూద్దాం. ఫస్ట్ న్యూమరిక్ తీసుకుంది 1-9. తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌ని తీసుకుంది. ఇలా ఫైల్‌ని సార్ట్ చేస్తది. అలాని ఈ సార్ట్ కమాండు ఆ ఫైల్‌ని ఏమైనా సరే ఇంపాక్ట్ చేస్తదా? ఆ ఫైల్‌లో డేటాని ఇంపాక్ట్ చేస్తదా? అంటే చెయ్యదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను క్యాట్ ఓకే. ఇంపాక్ట్ చేసిందా? చెయ్యదు. సార్ట్ కమాండ్ ఓన్లీ ఆ డేటాని సార్ట్ చేసి చూడడం వరకే. అంతేగాని ఆ ఫైల్‌లోకెళ్ళి సార్ట్ చేయదు. చూసారా? ఫైల్ యాస్ ఇట్ ఈస్‌గా ఎలా ఉందో అలానే ఉంది. ఫైల్‌లో డేటాని ఇంపాక్ట్ చేయలేదు. జస్ట్ మనం డేటాని సార్ట్ చేసి చూసుకోవచ్చు అంతే. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఈ కమాండ్స్ డేటాని ఇంపాక్ట్ చేయలేవు. జస్ట్ ఆ డేటాని మనం మనకు కావాల్సిన విధంగా మనం సార్ట్ చేసుకొని చూసుకోవడానికే. ఓకే. ఇలా అసెండింగ్ ఆర్డర్‌లో మనం చూసాం. అయితే నేను మనం డిసెండింగ్ ఆర్డర్‌లో గూడా చూడొచ్చు. సార్ట్, సార్ట్ హైఫన్ డి అనిచ్చి హార్డ్ హైస్ హ్మ్. దీనికి ఒక్క నిమిషం. ఆ! ఇలా మనం ఆర్డర్‌లో ఇవ్వచ్చు. దీనికి ఒక ఫైల్‌ని మనం క్రియేట్ చేసి, అప్పుడు డిసెండింగ్ ఆర్డర్ నేను మీకు చూపిస్తా క్లియర్‌గా. ఓకే. నేనేం చేస్తానంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఏమిద్దాం టెస్ట్ అనేద్దాం. ఎలా అంటే ఇలాంటి డేటా. వెల్కమ్ టు మై వెల్కమ్ టు రెడ్ హ్యాట్ లినక్స్. వెల్కమ్ టు సమ్ డేటా ఏదో రాండమ్ డేటా ఇస్తున్నాను. వెల్కమ్ టు మై వరల్డ్ 3. ఓహ్! సారీ. ఇలాంటి డేటా ఉంటుంది గదా!
హలో ఏదో ఒకటి డేటా. ఓకే. సో చాలండి. కంట్రోల్ డి. క్యాట్ టెస్ట్ ఇది డేటా. ఓకే. నేను సార్ట్ -d టెస్ట్ అని ఇస్తాను. ఓకే. ఇది ఆర్డర్. దీన్ని నేను డిసెండింగ్ ఆర్డర్‌లో తీసుకురావాలి. రాలేదేంటి? ఓకే. ఓహ్! నేను డిసెండింగ్ ఆర్డర్‌లో ఇచ్చే డిసెండింగ్ ఆర్డర్‌లో తీసుకురావాలి. ఓకే. హ్మ్. నేను డిసెండింగ్ ఆర్డర్‌లో ఇచ్చి ఒక్క నిమిషం. ఏం చేస్తానంటే విఐఎం టెస్ట్. ఇన్సర్ట్ మోడ్ 4 3 2 1. ఓకే. సేవ్. క్యాట్ టెస్ట్. ఓకే. ఇప్పుడు సార్ట్ -d టెస్ట్ అంటాను. చూసారా? అంటే డిసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నది అసెండింగ్ ఆర్డర్‌లోకి డేటాని తీసుకొచ్చింది. ఇలా సార్ట్ -h అన్నా అలాని ఇవి ఇంపాక్ట్ చేయవండి. డేటాని ఇంపాక్ట్ చేయవు. సో, క్యాట్ టెస్ట్ ఏమైనా ఇంపాక్ట్ చేసిందా? చేయలేదు. జస్ట్ మనం డేటాని ఎలా చూడాలనుకుంటున్నామో ఈ ఫిల్టర్ కమాండ్స్‌తో అలా చూడొచ్చు అంతే. అంతే తప్ప డేటాని ఫైల్‌లో ఉన్న డేటాని ఇవేవి ఇంపాక్ట్ చేయలేవు. ఓకే. ఇంకొకటి. ఈ ఈ ఫైల్‌లో ఈ ఫైల్‌లో డూప్లికేట్ డేటా ఏదైనా ఉందనుకోండి. డూప్లికేట్ డేటా ఉంటే ఆ డూప్లికేట్ ఎంట్రీస్‌ని మనం రిమూవ్ చేయొచ్చు. అది ఎలా? అంటే రిమూవ్ చేయడం అంటే ఫైల్‌లోకెళ్ళి రిమూవ్ చేయలేం. జస్ట్ మనం రిమూవ్ చేసి చూసుకోవచ్చు. -u టెస్ట్. డూప్లికేట్ డేటా ఇక్కడ ఇది ఈ ఫైల్ వద్దులెండి. ఈ ఫైల్‌లో క్యాట్ హార్డ్ హై. ఓకే. దీంట్లో డూప్లికేట్ డేటా ఉంది కదా! ఆ డూప్లికేట్ డేటా ఏమైనా ఉందా? వెల్కమ్, వెల్కమ్. కొన్ని హెలో. ఓకే. నేనేం చేస్తానంటే పిఐఎం హార్డ్ కావాలని డూప్లికేట్ డేటాని నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ మోడ్‌లో డిలీట్ చేసి వైవై ఓకే. వైవై కాపీ చేశా. వైవై కదా! కాపీ చేయడం. పేస్ట్. నెక్స్ట్ ఇంకా వైవై పి వైవై పి వైవై పి. ఓకే. చాలా కావాల్సినంత డూప్లికేట్ డేటా ఉంది ఇందులో. ఈ నంబర్స్ తీసేస్తానండి. ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళి. ఓకే. ఓహ్! సారీ. ఇచ్చి. సేవ్ చేసుకుంటూ బయటకొస్తాం. క్యాట్ హార్డ్ హై. ఓకే. చాలా డూప్లికేట్ డేటా ఉంది కదా! సో, ఈ డూప్లికేట్ డేటాని నేను రిమూవ్ చేసి చూడాలి. సార్ట్ -u చూడండి. మీకు ఇక్కడ హెలో 1, 2, 3 ఉన్నాయి. ఇక్కడ ఏమొచ్చింది? ఒకటే వస్తది. ఒకటే వస్తది. ఎగ్ 2 ఉన్నాయి. కానీ ఒకటే వచ్చింది. చంటి ఏఆర్ఎన్ మీరు అన్ని యూనిక్ డేటానే చూస్తున్నారిక్కడ. ఈ డూప్లికేట్ డేటాని రిమూవ్ చేసేస్తుంది సార్ట్ -.
sort-u అనేది రిమూవ్ చేస్తుంది. అలాని ఇది ఫైల్‌లోకెళ్ళి రిమూవ్ చేయడం జరగదు. అదే ఫైల్ డేటాని ఇంపాక్ట్ చేయలేదు. జస్ట్ అది మన వరకు డూప్లికేట్ డేటాని రిమూవ్ చేసి చూపిస్తుంది. అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ కట్ కమాండ్. ఈ కట్ కమాండ్ మనం అంటే చాలా కాలమ్ డేటా ఉంటుంది. కొన్ని లాగ్స్‌లో కాలమ్ డేటా ఉంటది. ఆ కాలమ్ డేటాని మనం చూడాలి. ఈ ఫైలు కాలమ్ వైస్ డేటా అంటే మీరు నమ్ముతారా? ఇదంతా చూస్తే మొత్తం క క్లమ్జీగా, కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఇది మీరు కాలమ్ వైస్ డేటా అంటారేంటని. ఇది కాలమ్ వైస్ డేటానే. ఓకే. అది ఇదొక ఇదొక కాలమ్ అండి. ఇదొక కాలమ్. ఇదొక కాలమ్. ఇదొక కాలమ్. ఇవన్నీ కాలమ్ వైస్ డేటా. కాలమ్స్ తెలుసు కదా! కాలమ్ వైస్ డేటా. ఎక్సెల్‌లో మనం రోస్, కాలమ్స్ ఉంటాయి కదా! సో, ఇదంతా కాలమ్ వైస్ డేటా. సో, మరి ఈ డేటాని మనం కాలమ్ వైస్‌గా కట్ చేసి చూడాలి అంటే ఎలా? ఓకే. సో, కట్ -d -d అనిచ్చి -F1. F1 అంటే ఫీల్డ్. అంటే ఈ ఫీల్డ్. సో, ఫస్ట్ ఫీల్డ్ 1 అనిచ్చి ఈటీసీ పాస్ డబ్ల్యూడీ. ఫస్ట్ కాలమ్ డేటా ఇదండి. మీరు కావాలంటే చూడండి. ఏఆర్ఎన్ అనేది ఇది ఫస్ట్ కాలమ్ అని చెప్పాను కదా! ఇక్కడ మీకు ఇదిగోండి. ఇదంతా కాలమ్ వైస్. సెకండ్ కాలమ్ ఏమున్నాయి? ఎక్స్‌లు ఉన్నాయి. సెకండ్ కాలమ్‌లో. సో, ఇప్పుడు నేను సెకండ్ కాలమ్‌లో డేటా ఏముందో చూడాలి. F2 ఇవ్వండి. చూసారా? సెకండ్ కాలమ్‌లో డేటా. థర్డ్ కాలమ్‌లో ఏముంది? ఒక నంబర్ ఉంది. దీని గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫర్దర్ క్లాస్‌లో. 3 ఇగో నంబర్. ఇలా మనం కాలమ్ వైస్ డేటాని చూడొచ్చు ఒక ఫైల్‌లో. ఒక ఫైల్ కాలమ్ వైస్ డేటా ఉంటే మనం ఇవి జనరల్‌గా లాగ్ ఫైల్స్ ఉంటాయి ఎక్కువగా. ఆ లాగ్ ఫైల్‌లో డేటాని మనం కాలమ్స్ వైస్ చూడాలి అంటే మనం ఈ కట్ కమాండ్ వాడి చూస్తాం. అలా అని ఈ కట్ కమాండ్ ఎళ్లి ఆ ఫైల్‌లో ఉన్న డేటాని కట్ చేయడం గట్టా జర జరగదు. చూడండి. ఒరిజినల్ ఫైల్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. జస్ట్ అంటే మ ఒక యూజరు ఈ కమాండ్ లైన్‌లో ఇంత హ్యూజ్ డేటాని చూడాలంటే కష్టం కాబట్టి, ఈ ఫిల్టర్ కమాండు, గ్రెప్ ఇవన్నీ మనం వాడతాం. ఓకే. ఈ కట్ కమాండు అని వాడతాం. నెక్స్ట్ కట్ అయిపోయిందా? సెట్ కమాండ్. యాహ్! ఈ సెట్ కమాండ్‌తో మనం ఒక ఫైల్‌లో డేటాని మనం ఇంకొక వర్డ్‌తో రీప్లేస్ చేయొచ్చు. సో, ఇది మీకు తెలుసు నోట్‌ప్యాడ్‌లో రీప్లేస్ ఆప్షన్. ఫైండ్ అంటే ఫైండ్ చేయడం. రీప్లేస్ అంటే ఆ వర్డ్‌తో ఇంకొక వర్డ్‌ని రీప్లేస్ చేయడం. ఓకే. సెట్ కమాండ్ సేమ్ లైక్ రీప్లేస్ కమాండ్. ఇప్పుడు ఈ ఫైల్ అంటే ఈ ఫైల్‌లో డేటాని రీప్లేస్ చేసి చూసుకోవచ్చు అంతే. అలా అని రీప్లేస్ చేయదు. ఓకే. ఇప్పుడు నేను ఏం రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. హెలో అని ఉంది కదా! ఈ హెలోని నేను ఇంకొక వర్డ్‌తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సెడ్ సింగిల్ కొటేషన్ ఆన్ యెస్ సెర్చ్. ఏం సెర్చ్? హెలో అనే ఫైల్‌ని సెర్చ్ చెయి. దేనితో రీప్లేస్ చేయాలి? హాయ్ అని రీప్లేస్ చెయి. జీ రీప్లేస్ సింగిల్ కొటేషన్ ఆఫ్. ఏ ఫైల్‌లో? హార్డ్ హాయ్ అనే ఈ ఫైల్. ఓకే. సెర్చ్ హెలో రీప్లేస్ విత్ హాయ్ జీ ఎంటర్. చూడండి ఇక్కడ మీరు హలో ప్లేస్‌లో హాయ్ ఉంటది. ఇక్కడ హెలో అనే పదమే మీకు కనిపించదు. ఇది ఇక్కడ అప్పర్ కేస్‌లో ఉంది కాబట్టి ఆఫ్‌కోర్స్. మిగతా ప్లేసుల్లో హెలో ఏదైతే ఉందో హాయ్‌తో రీప్లేస్ అయిపోయింది. చూసారా? ఇలా మనం
రీప్లేస్ చేయొచ్చు. ఓకే, దీన్నే సెడ్ కమాండ్. సెడ్ కమాండ్ అంటే టు రీప్లేస్ వర్డ్ విత్ ఎనదర్ వర్డ్. మనకు నోట్ ప్యాడ్ లో, ఎంఎస్ వర్డ్ లో ఉంటుంది కదా, ఎడిట్ లో రీప్లేస్. ఓకే, మనం ఫైండ్ వాట్ రీప్లేస్ విత్ అనేది మనం ఇప్పుడు సెడ్ అని ఇచ్చాను నేను. ఎస్సిడి రీప్లేస్ చేయమంటే చూసారా, రీప్లేస్ చేస్తుంది ఎలా. సేమ్ లైక్ సెట్ కమాండ్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? అన్ని చెప్పేసానా? అన్ని కవర్ చేసామా లేదా చూస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ రియల్ టైమ్‌లో హార్డ్ లింకు, స్ స్ సాఫ్ట్ లింకు ఎక్కడ వాడతాం సార్? అంటే రియల్ జస్ట్ బ్యాకప్. టైంలో హార్డ్ లింక్, సాఫ్ట్ లింక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డెస్క్టాప్ మీద ఐకాన్స్ ఎందుకు ఇది నేను పెడుతున్నాను, ఈ మైరో ఇది ఎందుకు డెస్క్టాప్ మీద ఈ ఈ షార్ట్ కట్ పెడుతున్నాను? ఈజీగా మనకి తెలుసుకోవడానికి డెస్క్‌టాప్ ఎస్, మీద. మనం ఆ ఆ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో ఆ లొకేషన్ లోకి వెళ్ళి మనం ఆ ఫైల్ ఓపెన్ చేసే కంటే డెస్క్టాప్ లో షార్ట్ కట్ పెడితే మనం డైరెక్ట్ గా ఇక్కడ మనం ఈ షార్ట్ కట్ ని కానీ మనం ఓపెన్ చేస్తే ఆ ఫైల్లో ఉన్న ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఇది. సో రియల్ టైంలో మనకి చాలా హ్యూజ్ డేటా ఉంటుంది. ఓకే, ఆ హ్యూజ్ డేటాని మనం ప్రతి ఎస్పెషల్లీ విండోస్లో అయితే ఓకేనండి, చాలా ఫాస్ట్గా మనం లొకేషన్లోకి వెళ్ళొచ్చు, ఎందుకంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి. బట్ లినక్స్ అనేది కమాండ్ లైన్ కాబట్టి మీరు ఒక ఇంచుమించు ఒక 10-15 డైరెక్టరీస్లో ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలండి? మీరు క్యాట్ అని ఇచ్చి ఈటీసీ పాస్ డబ్ల్యూడు అన్ని డైరెక్టరీస్లోకి వెళ్ళి ఆ ఫైల్ ఓపెన్ చేయాలి, అంతే కదా. దెర్ నో అదర్ వే టు ఓపెన్ దట్ ఫైల్. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే యూ కెన్ క్రియేట్ ఏ షార్ట్ కట్ సాఫ్ట్ లింక్ ఫైల్. సో ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే మనం సాఫ్ట్ లింక్ను ఓపెన్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఆ ఫైల్ ఓపెన్ చేస్తాం. సాఫ్ట్ లింక్లో అప్డేట్ చేస్తే అక్కడ మనకి అప్డేట్ అవుతుంది. సో అలా ఇంకొకటి హార్డ్ లింక్ అనేది బ్యాకప్. మీకు తెలుసు, ఒక కాన్ఫిగ్ని కానీ ఒక లాగ్ని కానీ బ్యాకప్ తీసుకోవాలంటే మనం హార్డ్ లింక్ని యూస్ చేసి బ్యాకప్ తీసుకోవచ్చు, లేదా కాపీ కమాండ్ని యూస్ చేసి బ్యాకప్ తీసుకోవచ్చు. సో ఇలాంటి వాటికి సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ ఎక్కువగా వాడతారు. సాఫ్ట్ లింక్ అనేది ఏంటంటే సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే డేటాని క్విక్గా ఓపెన్ చేయాలో అంటే సాఫ్ట్ లింక్ని మనం వాడతాం. అండ్ అది డిలీట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది కదా సార్, అట్లా ఎర్రర్ రాకుండా క్లీన్‌గా డిలీట్ చేయాలంటే ఎట్లా సార్? అంటే ఏది డిలీట్ చేసేటప్పుడు మనం అది ఒక ఫైల్‌ని డిలీట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది కదా సార్ మనకి ఈ అవును, రెడ్ కలర్‌లో. ఎర్రర్ రాలేదు అంటే జస్ట్ మనకి ఇలా చూపిస్తుంది. సారీ, ఇది ఎందుకంటే ఒరిజినల్ ఫైల్ అనేది డిలీట్ అయింది. ఇదే కదా మీరు ఎర్రర్ అంటుంది. ఎర్రర్ ఏం చూపించలేదు, బట్ ఇక్కడ యాహ్! మనకి ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయిందని చూపిస్తుంది. ఓకే సార్. అండ్ ఎర్రర్ కాదు ఇది. యాహ్! అండ్ ఎస్‌సిడి అంటే నేను జెంకిన్స్ అట్లా చూసాను కొన్ని వేరే డాక్యుమెంట్స్‌లో అట్లా. సో, హ్మ్. ఆ స్టెప్ వచ్చినప్పుడు జస్ట్ ఆ డేటాని రీప్లేస్ చేస్తుంది. అంతే. ఈ ఎస్‌సిడి వచ్చింది. జెన్కిన్స్ నాకు అర్థం కాలేదు. ఒకసారి ఆ! మళ్ళీ చెప్పండి. రిపీట్ చేయండి. జెంకిన్స్ పైప్‌లైన్‌లో మామూలుగా ఎప్పుడన్నా డాకర్ ఇమేజ్ గాని అట్లా మనం అది లేదంటే ఏమన్నా ఫైల్స్‌ని రీప్లేస్ చేయాలంటే ఎస్‌సిడి వాడుతుంటారు సార్ మామూలుగా. ఆహా! ఓహో! మీరు అక్కడ వాడతారంటున్నారా? ఓకే. ఓకే. యాహ్! అంటే అది జస్ట్ ఆ స్టెప్‌లో రీప్లేస్ చేస్తది. అంతే. అంతేగాని ఓకే. ఫైల్‌ని ఇంపాక్ట్ చేయదు ఎప్పుడు. ఇప్పుడు ఓకే. నేను మీకు సెట్ కమాండే క్యాట్ ఆడ్ హై. ఓకే. సో
సెడ్ నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఓకే. నేనేం చేస్తాను, హెలో అనే ఈ ప్లేస్‌ని హాయ్‌తో రీప్లేస్ చేస్తున్నాను. ఓకే. జీ సింగిల్ కొటేషన్ ఆఫ్ హార్డ్. రీప్లేస్ చేసి చూపించింది. కానీ ఇప్పుడు నేను ఒరిజినల్ ఫైల్‌ని ఓపెన్ చేస్తా. ఏమైనా చేంజెస్ జరిగాయా లేదో చూడండి. జరగవు. చూసారా? ఒరిజినల్ ఫైల్‌ని ఏమీ చేంజ్ చేయదు. జస్ట్ మనం ఆ ఫైల్‌ని లో డేటాని చూడాలనుకుంటే రీప్లేస్ చేసి చూడొచ్చు. సెట్ కమాండ్. సెట్ కమాండ్ నెవర్ ఇంపాక్ట్ ద ఒరిజినల్ ఫైల్. ఒరిజినల్ ఫైల్‌ని ఓకే సార్. ఇంపాక్ట్ చేయదు. యాహ్! సో, ఇలాంటి అవుట్‌పుట్‌తోనే ఇప్పుడు రీప్లేస్ చేసాం. ఓకే. ఐ వాంట్ దిస్ అవుట్‌పుట్. ఈ అవుట్‌పుట్‌ని మనం సేవ్ చేయాలి అంటే చేయొచ్చు. అది రేపు మనం క్లాస్‌లో చెప్తాం. అంటే ఈ ఓకే సార్. వచ్చిన అవుట్‌పుట్‌ని ఎలా రీడైరెక్ట్ చేయడం ఇంకొక ఫైల్‌లోకి. అది నేను రేపు చెప్తా. యాహ్! అండ్ అక్కడ జీ పెట్టాం కదా సార్ మనము. ఆ జీ లాగా ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? అంటే ఏమన్నా ఫస్ట్ లైన్‌ని ఓన్లీ ఎడిట్ చేసుకునేటట్టుగా అట్లా. రీప్లేస్ ఇది చేసుకునేటట్టుగా. వర్డ్ టు వర్డ్ రీప్లేసింగ్. వర్డ్ టు వర్డ్ రిప్లేస్. ఓకే. వర్డ్ టు వర్డ్ రీప్లేస్. యాహ్! థాంక్ యూ లేదా సార్. ఐయామ్ గుడ్. ఒక లెటర్ టు రీప్లేస్ ఆర్ వర్డ్ టు వర్డ్ రీప్లేస్. యాహ్! జీ అంటే గ్లోబల్ అనుకోవచ్చా సార్? అంటే జీ అంటే జీ రీప్లేస్. జీ రీప్లేస్. జీ ఫర్ రీప్లేస్. యాహ్! ఓకే సార్. థాంక్ యూ. జీ ప్లస్ రీప్లేస్. Okay. Any questions? Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.